నేను 2-3 సూచనలు మాత్రం చేస్తే ఎందుకంటే అన్నమానంగా ఉంటుంది, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిసారి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో 70% గెలిచి 75% గెలిచి మరి ప్రజాపాలన అంటే ఏంటి, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏంటి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజారంజకంలో ప్రజాపాలన జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నెంటున్న నిరూపించిన ఎన్నికలు స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా, అందులో గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారుగా అన్నగారి నోటీసులో ఉంది. ఇవాళ 180 మంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి గొప్ప కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. ఇవాళ గ్రామీణ స్థాయిలో కాదు, మన పట్టణ స్థాయిలో కూడా రాష్ట్రంలో ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మన ఇన్ఛార్జి మంత్రి వారు, మనకి ఇన్ఛార్జి మంత్రే కాదు, మనకు ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా అన్నగారే. ఈ నల్గొండ పార్లమెంట్ కి ఎన్నికల ఇన్ఛార్జి భాగంలో వారు ఈ కార్యక్రమంలో వారు భాగస్వాములు కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం గతంలో కూడా మనమే ఆనాడు దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఆనాడు 2009లో మున్సిపాలిటీ నావల్ దేవరకొండ మనం కైవసం చేసుకున్నాం. సరే, మధ్యాహ్నం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఆ ప్రభుత్వం ఇబ్బందులు అన్ని మనం చూస్తాం. కానీ ఇవాళ మళ్ళీ దేవరకొండ పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. అందులో ముఖ్యంగా ఈ టికెట్ల విషయాలు వచ్చినప్పుడు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, నాకు ఇలా ఎవ్వరు వ్యక్తిగతమైనటువంటి శత్రువులు కానీ వ్యక్తిగతమైనటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులే. ఇందులో ఎవరి మీద నా కోపం కానీ ద్వేషం కానీ ఇంకొకమైనటువంటి ఏ కార్యక్రమాలు ఉండవు. అల్టిమేట్ గా పార్టీ కానీ మేము ఆలోచిస్తే గెలవడం ఒకటే ధ్యేయం, గెలుపు లక్ష్యంగా మాత్రమే అభివృద్ధి నిర్ణయిస్తాం తప్ప ఇలా ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు. రెండోది వివిధ రకాల కులాలు, సమీకరణలు, ఈక్వేషన్లు అన్ని చూసుకుంటాం. అందులో కూడా గెలిచే అభ్యర్థిని చూస్తాం. కులం అక్కడే బాలనాయక్ ఎస్టీ కాబట్టి బాలనాయక్ గుడ్డిగా టికెట్ ఇచ్చే సమస్య లేదు. అందులో ఖచ్చితంగా బాలనాయక్ గెలిచాలంటే గెలిచాం, లేకపోతే అందుకే చెప్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము 4 సర్వేలు చేపిస్తున్నాం, నేను మొదటి కూడా చేపిస్తున్నాం. నేను 4 సర్వేలు చేపించడం పాటుగా పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ గారు ఇప్పటికే 4 సర్వేలు 5 సర్వేలు చేపించుకున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వేలు చేపించుతున్నారు. ప్రభుత్వం చాలా పటిష్టంగా అభ్యర్థులను నిర్ణయించడానికి పార్టీ అభ్యర్థి నేను ఒకరే నిర్ణయించాను. ఇక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటిని తప్పకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తప్పకుండా గెలిచే అభ్యర్థులను మాత్రమే నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇందులో అందరికీ టికెట్ ఇవ్వలేవు, ఒకరికే టికెట్ వస్తుంది. మిగిలిన వాళ్ళకు ఎవరైతే పార్టీ లైన్ లో ఉంటారో, పార్టీ గెలుపులో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ గుండెలో దాచుకుంటాం. అవకాశం వచ్చిన వేరే రకమైన అవకాశం ఇస్తాం. చాలా మందికి ఇప్పుడు గతంలో 20 ఏళ్ళు చూస్తున్నాం. ఒక్కొక్కసారి వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేనప్పుడు చాలా సందర్భాల్లో వివిధ అవకాశాలు ఇప్పుడు అవుతున్నాయి. కొందరికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇచ్చినా, కొందరికి రకరకాల సింగిల్ రోడ్లు ఇచ్చినాం, కొంతమంది ఎంపీలు చేసినాం, రకరకాలైనటువంటి అవకాశాలు కల్పించినాం. అందుకనే ఇవాళ కూడా మీ అందరికీ నా రిక్వెస్ట్, కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉండి పార్టీ నాయకత్వాన్ని బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉంటే మనకు మీ అందరికీ భవిష్యత్తు ఉంటుంది. మీకు ఏ రకమైనటువంటి అవకాశం ఉంటే తప్పకుండా పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటాం. నేను వ్యక్తిగతంగా మీ శాసనసభ్యుడిగా తప్పకుండా ఇవాళ పార్టీ కోసం సాక్రిఫైస్ చేసి పార్టీ కోసం త్యాగం చేసే వాళ్ళను తప్పకుండా ఇంకో రకమైన అవకాశం ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి సందర్భం మీరందరూ చూస్తున్నారు. దేవరకొండ పట్టణంలో ఇవాళ 20కి 20 వార్డు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ దేవరకొండలో మున్సిపాలిటీలో పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీరు తప్పుదడుగులు వేసి అనవసరమైన ఇబ్బందులు మరి అటు పోయి ఇటు పోయి లాగనున్నాయి. రాజకీయాలు క్షణిక ఆవేశం భవిష్యత్తును మొత్తం ఖరాబ్ చేస్తాడు. అందుకే క్షణిక ఆవేశానికి ఎవరు నోటు కాకుండా మీరు ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా
మంచి పరిపాలన అందించి ఈ దేవరకొండ పట్ల అన్నగారు మన ముఖ్యమంత్రి గారి సభలో నేను మిమ్మల్ని వేదిక ద్వారా కూడా క్షమాపణ అడుగుతా ఉన్నాను. కొన్ని విషయంలో నేను అధికారులు మీకు మెసేజ్ ఇచ్చి ఉంటానని నేను భావించినాను. తర్వాత ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మిమ్మల్ని ఆహ్వానించినాను. నేను సీఎం గారి సభ ఏర్పాటు చేయాలని అందబడిపోయి మిమ్మల్ని నేను ఫోన్ చేద్దామనుకున్న టైంలో ఎక్కడో మాకు వికాసం కాబట్టి మన్నించాలని పెద్ద మనసు చేసుకొని అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దునే అన్నగారు వెంకరెడ్డి గారు సీతక్క గారు ప్రజా బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మీ ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి గారు సీతక్క గారు నేను ఎన్నికల్లో కోరి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి కావాల్సిన కొన్ని చెప్పలేకపోతున్నా వారికి మీ దగ్గర పంపించి నువ్వు అడిగిన అన్ని కూడా మరి వాళ్ళతో మాట్లాడి ఏవే అవసరం తెచ్చి తప్పకుండా మంజూరు చేపించారు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాటించారు. అందుకనే మా ఇన్ఛార్జి మంత్రి గారిని బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఏమేమైతే డెవలప్మెంట్ నేను అడిగానో అవన్నీ కూడా మంజూరు ఇప్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్నగారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికీ నాకు కావాల్సిన తండాల రోడ్లకు అందరికంటే రాష్ట్రంలో నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినారు. ఇప్పటికీ మరొకసారి మీకు శంకుస్థాపన పిలుస్తాను. సో బ్రహ్మాండమైన రోడ్లు ఇచ్చినారు, ఇవాళ బిల్డింగ్లు ఇస్తున్నారు. ఎన్ని అవకాశాలు నేను ఎవరికి కావాలన్నా అంటే అందరికంటే ముందు బాగా నిద్రపోదని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు అండగా నిలబడి ఇక మాలో ఒకరు మా అంత అండగా ఉండేటువంటి లక్ష్మణ మాకు ఇచ్చారు మంత్రిగా ఉండడం మాకు కూడా అదృష్టం. అందుకనే ఇవాళ దేవరకొండ పట్టణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నన్ను అడిగినారు. మేము ఇప్పటికే దేవరకొండలో 50 కోట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 20 కోట్లు మనం శంకుస్థాపన చేస్తున్నారు, 30 కోట్లు పనులు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇంకో 50 కోట్లు అడిగినా ఇస్తారు చెప్పారు కాబట్టి అవి కూడా దయచేసి ఇప్పిస్తే దేవరకొండ పట్టణానికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు గెలుపుకున్నటువంటి బాధ్యత నాది. మీకు అన్ని వార్డులలో ఇవాళ ఎవరు గెలవడం సాధ్యం కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కావడం వల్ల మాత్రమే ఇవాళ మళ్ళీ దేవరకొండ అభివృద్ధి సాధ్యమైతే నేను ఈ వేదిక ద్వారా అన్నవారు ఆధ్వర్యంలో మిగతా దేవరకొండ పట్టణానికి సంబంధించిన ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాకు సహకరించండి. ఈ పట్టణ అభివృద్ధి బాధ్యత మాది. ఈ పట్టణానికి కావాల్సినటువంటి రాజకీయాల కోసం అనేకమైన మాట్లాడుతున్నారు కానీ ఈ దేవరకొండ పట్టణం అభివృద్ధి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే సాధ్యం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చెప్తున్నాను. నేను చాలా వర్గాలు ఇప్పటికే మరి వర్గాల వారిగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాత్రినే మేము కొన్ని సంఘాలను ఏర్పాటు చేశాం. మిగతా వాళ్ళ సంఘాలతో కూడా మరి త్వరలో 2 రోజులు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని వారి మద్దతుతో పూర్తిగా నేను ఇంతమంది కొంతమంది ఒక్కడే మాట్లాడి మరి ముగిస్తాను. చాలా మందికి అనుమానాలు అపోహాలు ఉంటాయి. రాజకీయాలలో మన తెలివితేటలు మన యొక్క క్షణికాలు నాకు చాలా కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఉండవు. కానీ రాజకీయాలు ఎవ్వరు కూడా మా లక్ష్మణ్ చెప్పాం రిజర్వేషన్ మార్చేటువంటి శక్తి రేవంత్ గారికి ఉంటే నేను ఇప్పుడైతే మార్పించేస్తాం. నాకు ఆయన గారు చదువు ఉంది కానీ నాతో గారు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ కూడా మార్చలేదు. కాబట్టి అనవసరమైన అపాలు ఆడవుతారు మాకు తీసేది ఈడ ఇవరకు తక్కువ చేసేది కూడా తప్పకుండా అన్ని వర్గాలకు సరైన న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మరిపెడుతూ మరి ఇప్పుడే సమయం కాలం అతీతమైంది. మన అందరూ ఒకటే మాట 20కి 20 వార్డు ఈ 20 వార్డు గెలిపే ధైర్యంగా అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థులు గెలిచే అభ్యర్థులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసిన కాబట్టి అప్పటి నుంచి కూడా నా వ్యక్తిగతంగా పర్సనల్ గా ఒక మంచి మిత్రుడు నాకు. మా బాలు నాయకుడు గౌరవ శాసనసభ్యుడు మా మిత్రుడు వేదికపై ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మా తమ్ముడు కైలాస్ నేత, అదేవిధంగా సిరోజ్ ఖాన్ టిపిసి నాయకులు అల్లంపల్లి నరసింహులు ఎక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 20 మున్సిపల్ వార్డులలో కూడా గౌరవ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో 20కి 20 కాంగ్రెస్ పార్టీ గెలవాలి, గెలిచి విజయ పతాకం ఎగరవేయాలి. మా స్థానిక శాసనసభ్యులు మా బాలు నాయకుల యొక్క ఆధ్వర్యంలో కూడా దానికోసం ప్రత్యేకంగా నేను సాయంత్రం చెప్పగానే అన్నాడు వస్తాంటే అంతకంటే సంతోషం ఏందని చెప్పేసి వారు చెప్పడం
మన అత్యంత తక్కువ సమయంలో 23 గంటలకు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి నాగార్జున సాగర్ కూడా వస్తా అని చెప్పినారు కాబట్టి చాలా మంది వేదికమై మా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు జెండా పట్టుకొని కష్టపడ్డ నా నాయకులు మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా మాట్లాడుతుంటే అయినా కూడా అన్న ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి నేను మరి ఇంకా 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడే ఉంటా, మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, మీ ఇబ్బందుల్లో పాల్పంచుకుంటా, ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా ట్రైబల్ మినిస్టర్ గా మా బాలు నాయక్ అన్న ఏ కాగితం ఇస్తే ఆ కాగితం మీద మా ఆఫీసర్ చెప్పిన బాలు నాయక్ అన్న లెటర్ ప్యాడ్ ఇస్తే ఇస్తాను కానీ నువ్వు ఆయన రావద్దని చెప్పిన. ఎందుకంటే కష్టపడి సామాన్య కార్యకర్తకి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. కార్యకర్త విలువ, కార్యకర్త గౌరవం, కార్యకర్త మర్యాద, కార్యకర్త యొక్క కష్టం మీద తెలిసిన వ్యక్తిని. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీ నమ్ముకొని పార్టీ జెండా వదులుకుంటా ఎన్ని కేసులైనా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ గా పనిచేసిన, ఒక 2018లో గెలిచినాక ఓడగొట్టినాను. గెలిచిన అయిపోయి బయటకు వచ్చారు, ఓడిపోయినట్టు ప్రకటించింది. అయినా పార్టీ వదిలే. ఈ రకంగా మన కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇక్కడ ముందు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఒక విధంగా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ లాయల్ గా ఉండి పార్టీ నమ్ముకున్న వ్యక్తి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ గెలిచే విషయంలో కూడా అన్ని విధాలు అన్ని సర్వేలు చేయండి. అటు ఏ పిసిసి నుంచి కానీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ మన ఇన్ఛార్జ్ జనరల్ గారు కానీ క్లియర్ గా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. వార్డ్ నెంబర్ 1 ఏదో ఉందో దేవరగడ మున్సిపాలిటీలో ఎంతమంది పోటీదారులు ఉన్నారు, వారి యొక్క బలం ఏంది, వాళ్ళ శక్తి ఏంది, ఏ విధంగా మనం ముందుకు పోతామనే విషయంలో ప్రతి విషయం కూలంకుషంగా. ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 70% సర్పంచ్లు మన ప్రజలు మనకు ఆశీర్వదించి మనం గెలిపించింది. ఈ మున్సిపాలిటీ అర్బన్ ఏరియాలో ఉంటాయి. ఈ మున్సిపల్ ప్రాంతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా విజయ పతాక విగ్రహాన్ని మీ స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్ నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద జానారెడ్డి గారు కానీ, పెద్దలు గుమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మనమందరం కలిసికట్టుగా మనం ముందుకు పెద్ద ఎత్తున మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను ఒకటే మాట చెప్తున్నా. ఈ రోజు 20 మున్సిపల్ వార్డులకు సంబంధించిన అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా 100% పార్టీకి లాయల్ గుట్టి సర్వే పరంగా అన్ని విధాల ముందడుగులో ఉన్న వ్యక్తినే పార్టీ నిర్ణయిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం 50% చేయదు. ఎందుకంటే పార్టీ భవిష్యత్తు అనేది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాక ఎగిరించినప్పుడే రేపు 29లో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజల ముందు కూడా అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల పక్షాన మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారంలో ఉన్నది. అదేవిధంగా మేమే రాజులం మేమేమంటున్నాం అన్నటువంటి ఆ ఒక పార్టీ, ఆ యొక్క నాయకత్వం ఒకవేళ అనుకోకుండా మా మీడియా మిత్రులు చెప్తున్నా, 3వ గిట్ట టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గిట్ట కానీ ఆ పార్టీ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం గిట్ట వేదిక ఉండడం కానీ కింద ఎవరు ఉండబోతుంది, రోడ్ల మీద తిరిగిపోతుంది. మన ఆయన 3వసారి మేమే గెలుస్తామని విర్రవీపినులకు ప్రజలంతా బుద్ధి చెప్పి మార్పు కోరుకొని మనమందరం 10 సంవత్సరాలకెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇలా ప్రజల దగ్గరికి పోయి పెద్ద ఎత్తున మనం పార్టీని గెలిపించుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. రేపు రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఉండాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో మనం పెద్ద ఎత్తున గెలవాలి. మొన్ననే మా స్థానిక పార్లమెంట్ సభ్యులు మా రఘువీర్ గారితో నేను సూర్యాపేటకు, అదేవిధంగా మన ఇంకొక మున్సిపాలిటీ కన్నా ఆ 2 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ సూర్యాపేట సంబంధించిన మున్సిపాలిటీ గారు అక్కడ ఉన్న అభ్యర్థుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షులు గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వార్డులలో 20 వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మున్సిపల్ శాఖ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు. వారు ఏదైతే లిస్టు పంపిస్తారో వాటి ప్రకారం సర్వేలు చేసి ఆ ప్రకారమే ఆ యొక్క అభ్యర్థులను ఖరారు చేయబడతాయి అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు మన ఆర్థికంగా మన రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందుల పాల్పేసి ఆర్థికంగా ప్రతి నెల 1వ తారీఖుల్లా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిన ఇలా పేదవాళ్ళ పక్షాన మన ప్రభుత్వం నిలబడ్డది. ఇలా పేదవాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడం కానీ, రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం కానీ,
పేదవాళ్ళకి సంబంధించి 200 యూనిట్లు అన్ని వర్గాల ప్రజలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఏదైతే గతంలో ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది, ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం కానీ, మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మా రైతులకు రుణమాఫీ చేయడం కానీ, అదేవిధంగా రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో కానీ మన ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా మన మీద, ఎంత ఇబ్బంది ఉన్నా ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు ఆ 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం ముందుకెళ్తున్న సందర్భంలో మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు సమానమైనటువంటి న్యాయం చేసే విధంగా రాబోయే రోజుల్లో సింగిల్ విండో సొసైటీస్ అన్ని కూడా నామినేటెడ్ ద్వారా ప్రభుత్వం నియామకం జరుగుతుంది. ఎవరైతే టికెట్లు ఆశించే మిత్రులు కానీ, ఇంకా ఇప్పుడున్నటువంటి ఏదైతే మొన్న 2 సంవత్సరాల వరకు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన వాళ్ళ టర్మ్ కూడా 3-4 నెలలు అయిపోతుంది. మరి దాంట్లో డైరెక్టర్లకు ఎవరైతే ఒక వార్డులో 3-2 ఉన్నారు, ఖచ్చితమైన ఇద్దరు బాలునాయక్ గారు గారి పార్టీ గారు బలమైన నాయకులు, మా ఇద్దరిని ఒక్కరు ఖరారు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అన్నకు కూడా. మరి దానిలో భాగంగా వేరేవారు రాని వాళ్ళు మాకేదో ఇది రాలేదు అనుకుంటే దాని సమతుల్యంగా రేపు డైరెక్టర్ ఇవ్వడమా లేదా మార్కెట్ కమిటీకి సంబంధించి కానీ సింగిల్ నామినేటెడ్ విషయంలో పట్ల నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నేను భరోసా ఇస్తున్నా. ఎవరు ఆందోళన పడదు కార్యకర్తలందరూ కూడా మీకు అన్ని విధాలు అందుబాటులో ఉంటా. అన్నామల దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో పట్ల అభివృద్ధి విషయంలో పట్ల నువ్వు వచ్చి మాట్లాడిన ఇన్ఛార్జిగా మేము ఆశించినాం. మా ఎమ్మెల్యే గారు మాకు అవకాశం వచ్చినప్పటికీ వారి పక్క అవకాశం వచ్చింది, మాకు అవకాశం కావాలంటే ఆ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మీరు ఏదైతే ఎమ్మెల్యే గారు మీకు మాటిస్తాడో ఆ గౌరవాన్ని దక్కే విధంగా ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నా, మీ గౌరవం దక్కే విధంగా నేను పనిచేస్తా. అది ప్రభుత్వం నుంచి అవకాశం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి దృష్టికి, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తే తప్ప మనం ఎవరో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా మనం అందరం కలిసికట్టుగా ఇలా ఉన్నాం. ఎంతో కష్టపడి ప్రభుత్వాలు తీసుకొచ్చుకున్నాం. రాబోయే 3 సంవత్సరాలు కాదు, మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రజలు మన పక్షాలు ఉండే విధంగా ఇవాళ మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. మీరు అందరూ చూసినారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ వారు పొద్దుగాలు చేస్తూ ఒక మాట మాట్లాడుతుంది. నిన్న మేము మా మీడియా మిత్రులున్నారు, నిన్న గవర్నర్ హెడ్ హోమ్ పోయినాం. ఎటు పోయి మా పార్లమెంట్ సంబంధించినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ కి ఉత్తమ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. నేను అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నా. అక్కడ పెద్ద జీవన్ రెడ్డి గారు ఇష్యూ ఉంటే మాట్లాడదామని చెప్పి ప్రజాభవన్లో పోయి కూర్చుంటే మా 4 మంత్రులు ఫోటో వేసి పెద్ద ఎత్తున పెద్ద ఫోటోలు వచ్చినాయి. సుశీల్ గారు అంటే ఆ విధంగా ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా మనల్ని ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీ తోడబుట్టిన మీ రక్త సంబంధం ఉన్నట్టు మీ ఇంట్లో ఉన్నట్టు మీ రక్త సంబంధం ఉన్నట్టు మీ సంబంధిత మీ కవితక్క గారు మాట్లాడే మాటలకు యావత్ తెలంగాణ ప్రధాని గారి ప్రతి జవాబు చెప్పినాక ఇవాళ మా ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని ఇవాళ మేము మంత్రిగా 6 నెలల నుంచి పనిచేస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా, ట్రైబల్ మినిస్టర్ గా, డిజబుల్ మినిస్టర్ గా మా అన్న అడిగాడు, అన్న డిజబుల్ కి సంబంధించిన కొన్ని యూనిట్స్ నాకు ఎక్కువ కావాలంటే చెప్పిన అన్న నేను మంత్రి గారు వస్తున్నా, నీకు ఎన్ని కావాలో చెప్పన్నా, అన్ని ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పాను. ఈ రోజు పేదల పక్షాలకు నిలబడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా కార్యకర్తలందరినీ మనం చేసుకుంటున్నాం. మన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే దమ్ము వరకు ఉండేది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి మన నాయకులను మనం కొంతమంది తయారు చేసి మనం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడతారు. దయచేసి మా కార్యకర్తలందరికీ నేను మనవి చేసుకుంటున్నా. మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నేను కార్యకర్తకి ఈ స్థాయి వచ్చిన ఇవాళ ఇంత గొప్పగా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు. ఈ రోజు ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రి పక్కన కూర్చోవాలి అంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది, అది ఏ పార్టీలో సాధ్యం కాదు. ఆ రోజు చూసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి పోవాలంటే ఎవరు కేటీఆర్ పోవాలి, హరీష్ రావు పోవాలి, కవితక్క పోవాలి, సంతోష్ రావు పోవాలి, ఆ రావు పోవాలి, ఈ రావు పోవాలి. కాబట్టి మా వాళ్ళేమైనా లేదా ఎవరైతే దగ్గర ఉన్నటువంటి ఎవరు కోరుకున్నారు తప్ప మామూలు ఇవాళ లక్ష్మణ్ కుమార్ గా నేను మీ మంత్రిగా, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి అన్న ఆ రోజు పబ్లిక్ బహిరంగ సభలో మీరు మన దేవరకొండ నియోజకవర్గానికి మీరు ఇన్ని కోట్ల రూపాయలు మీరు మాట ఇచ్చిళ్ళు, ఆ మాటను అమలు చేయాలని చెప్పి సార్లు ఇచ్చే దమ్ము. ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి మనందరినీ భాగస్వామ్యం చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతారు తప్ప గత మాజీ ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు నడిపిన విధంగా మన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేయదు. మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా 100%
రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మనం కలిసికట్టుగా పనిచేయాలని మనవి చేసుకుంటూ మా మిత్రులందరికీ మనం తీసుకుంటున్నాం దేవరకొండ నిజవర్గం కానీ దేవరకొండ మున్సిపల్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మిత్రులు. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా 3 సంవత్సరాలు మీకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాను. మీ స్థానిక నాకు అత్యంత ఆప్త మిత్రుడు మా బాలనాయక్. ఒక విషయం ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నా, ఏదన్నా ఒక రోజు బాలనాయక్ నాలాంటి గొప్ప పది తప్పకుండా వస్తుంది. మీరు వాళ్ళు అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవుడు చాలా గొప్పవాడు. నిజాయితీగా పార్టీని నమ్ముకున్న వాళ్ళను ప్రజల మధ్య ఉన్న వారికి దేవుడు ఎప్పుడు కూడా మంచి అవకాశం ఇస్తున్న విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు మా సోదరులకు సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.